రామకుండం రీజనల్లో 2 ఇయర్ బొగ్గు గనిలో కార్మికుడు మృతిపై తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన సమిరెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించగా కార్మికులు ఎమ్మెల్యే దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై సింగరేణి సీఎంటీతో మాట్లాడతానని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు అది కూడా నిజంగా బాధాకరం. నేను స్వయంగా వారి యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది. ఒక్కటి కాదు, అన్ని రకాలుగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా కూడా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక కార్మికుడిని, అంటే సింగరేణి కార్మికుడు అంటే ఎంత బలవంతుడో ఎంత ధైర్యవంతుడు అనేది తను అమరుడు అయినాడు. ప్రతి ఒక్క కార్మికుడికి రక్షించే ప్రయత్నంలో తను ఈ రోజు త్యాగం చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఆయనకు సింగరేణి వ్యవస్థ ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వాలి. ఇంతకుముందే మార్నింగ్ తెలిసిన వెంటనే సీఎండి గారితో మాట్లాడినాం, మా మినిస్టర్ గారు మాట్లాడినాం. ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి వారికి తగినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వాలి. గనిలో ప్రమాదవశాత్తు అది కూడా నిజంగా కుటుంబానికి